హాయ్ ఎవ్రీవాన్, వెల్కమ్ టు స్నిగ్ధ టీఎస్ అకాడమీ. తెలంగాణ స్టేట్ డిస్ట్రిక్ట్ కోర్ట్ ఎగ్జామ్లో వచ్చేటటువంటి ఇండియన్ జాగ్రఫీ నుంచి వచ్చే మోస్ట్ ఇంపార్టెంట్ బిట్స్ చూద్దాం. సో ఫ్రెండ్స్, లెట్స్ స్టార్ట్ ద క్లాస్. క్వశ్చన్ ఆన్సర్స్లోకి వెళ్తే క్వశ్చన్ నెంబర్ 136. ఈ క్రింది వాటిలో హిమాలయాలు సమాంతర మడత శ్రేణులతో ఏర్పడతాయి. వీటిలో పురాతన శ్రేణి ఏది? ఆన్సర్ ఆప్షన్ సి అండి, గ్రేట్ హిమాలయన్ శ్రేణి. అయితే ఇక్కడ ఇచ్చినటువంటి ఆప్షన్స్లో ఆప్షన్ ఏ శివాలిక్ శ్రేణి, ఆప్షన్ బి చిన్న హిమాలయాల శ్రేణి, ఆప్షన్ సి గ్రేట్ హిమాలయన్ శ్రేణి, ఆప్షన్ డి తౌలాతర్ శ్రేణి. అయితే ఈ క్రింది వాటిలో హిమాలయాలు సమాంతర శ్రేణుల్లో ఏర్పడతాయి. ఏ శ్రేణిలో అండి? సమాంతర మడత శ్రేణుల్లో ఏర్పడతాయి హిమాలయాలు. అయితే వీటిలో పురాతన శ్రేణి ఏది అని చెప్పేసి ఇక్కడ క్వశ్చన్ అడగడం జరిగిందండి. అయితే పురాతన శ్రేణి కనుక చూసినట్లయితే గ్రేట్ హిమాలయన్ శ్రేణి పురాతన శ్రేణి అని చెప్పేసి చెప్పవచ్చును. ఈ క్రింది వాటిలో మహారాష్ట్ర పీఠభూమి దీంతో రూపొందించబడింది. ఆన్సర్ ఆప్షన్ డి లావా. మహారాష్ట్ర పీఠభూమి కనుక చూసినట్లయితే లావాతో రూపొందించబడింది. ఈ క్రింది వాటిలో దక్షిణ భారతదేశంలో ఎత్తైన శిఖరము ఏది? ఆన్సర్ ఆప్షన్ సి అండి, అనైముడి. అంటే ఇక్కడ భారతదేశంలో కాకుండా దక్షిణ భారతదేశంలో ఎత్తైన శిఖరం కనుక చూసినట్లయితే అనైముడి అనేది దక్షిణ భారతదేశంలో ఎత్తైన శిఖరం అని చెప్పవచ్చును. ఈ క్రింది వాటిలో అరావళి శ్రేణులు దేనికి ఉదాహరణగా చెప్పవచ్చును? ఆన్సర్ ఆప్షన్ సి అండి, అవశేష పర్వతాలు. వెరీ వెరీ ఇంపార్టెంట్ బిట్ అండి. ఆరావళి శ్రేణులు కనుక చూసినట్లయితే అవశేష పర్వతాలకు ఉదాహరణగా చెప్పడమైంది. ఈ క్రింది వాటిలో ఏ పర్వత మార్గం భారతదేశం వెలుపల ఉంది? ఆన్సర్ ఆప్షన్ ఏ అండి, ఖైబర్. ఇది ఏ పర్వత మార్గము భారతదేశానికి వెలుపల ఉంది అని అంటే ఆన్సర్ వచ్చేసి ఇక్కడ ఆప్షన్ ఏ అండి, ఖైబర్ పర్వత మార్గము అనేది భారతదేశానికి వెలుపలగా ఉంది. ఈ క్రింది వాటిలో జోజిలా పాస్ దేనికి కలుపుతుంది? ఆన్సర్ ఆప్షన్ డి అండి, లేహ్ మరియు శ్రీనగర్. ఈ జోజిలా పాస్ అనేది లేహ్ మరియు శ్రీనగర్ని కలుపుతుంది. ఈ క్రింది ఇవ్వబడిన మార్గాలు మరియు స్థానాల్లో ఏది తప్పుగా సరిపోలింది? ఆన్సర్ ఆప్షన్ బి అండి, 2 మరియు 3. అంటే ఇక్కడ బారాల్ మరియు షిప్కిలా ఇది ఉత్తరప్రదేశ్. నెక్స్ట్ తాగాల నీతి పాస్ మరియు లిపులేఖ హిమాచల్ ప్రదేశ్. అయితే ఇక్కడ మార్గాలు కనుక చూసినట్లయితే బారాల్ పాల్పల మరియు షిప్కిలా వీటి స్థానం ఉత్తరప్రదేశ్. దాగాల నీతి పాస్ మరియు లిపులేఖ ఇది హిమాచల్ ప్రదేశ్. వీటి స్థానాలు తప్పుగా సరిపోలినవిగా గుర్తించడమే. భారత ద్వీపకల్ప పీఠభూమికి సంబంధించి క్రింది వాటిలో ఏది నిజం? ఆన్సర్ ఆప్షన్ సి అండి. ఇచ్చినటువంటి వాటిలో 4 నిజముగా అంటే సరైనవిగా చెప్పవచ్చు. దక్షిణ పీఠభూమి విభాగం ప్రధానంగా గ్రానైట్లు మరియు గ్రీస్లతో ఏర్పడింది. నెక్స్ట్ దక్కన్ లావా పీఠభూమి అనేది క్షితిజ సమాంతరంగా అమర్చబడిన లావా పీఠలతో కూడిన ఎత్తైన టేబుల్ ల్యాండ్. నెక్స్ట్ మాల్వా పీఠభూమి అన్న ఉత్తర పార్శ్వాన్ని ఏర్పరచడం ద్వారా వింధ్య పర్వతంపై ఆధిపత్యము చెలాయిస్తుంది. నెక్స్ట్ నర్మదా మరియు తపతి యొక్క తొట్టెలు వింధ్య మరియు సత్పుర శ్రేణుల మధ్య ఉన్నాయి. ఎక్కడెక్కడండి? నర్మదా మరియు తపతి యొక్క తొట్టెలు వింధ్య మరియు సత్పుర శ్రేణుల మధ్య ఉన్నాయి. నెక్స్ట్ ఈ క్రింది వాటిలో పశ్చిమ మరియు తూర్పు కనుల మధ్య ప్రధాన వ్యత్యాసము ఏది? ఆన్సర్ ఆప్షన్ బి అండి, కొనసాగింపు. అయితే పశ్చిమ తూర్పు కనుల మధ్య ఉన్న ప్రధాన వ్యత్యాసం ఏంటి అని అంటే కొనసాగింపు అనేది ప్రధాన వ్యత్యాసంగా చెప్పవచ్చును. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశంలో తీర మైదానాలకు సంబంధించి క్రింది వాటిలో ఏది నిజం కాదు? ఆన్సర్ ఆప్షన్ డి అండి, పశ్చిమ మరియు తూర్పు తీరాలు ఒకే ఒండ్రు లక్షణాలను కలిగి ఉన్నాయి. ఎక్కడెక్కడండి? పశ్చిమ మరియు తూర్పు తీరాలు అయితే ఒకే ఒండ్రు లక్షణాలను కలిగి ఉంటాయి అనేది వీటికి సరైన సమాధానం కాదని చెప్పేసి చెప్పవచ్చును. నెక్స్ట్ ఈ క్రింది వాటిలో హిమాలయాస్ మార్గమైన షిప్కిలా ఎక్కడ ఉంది?
వెరీ వెరీ ఇంపార్టెంట్ బిట్ అండి. హిమాలయాస్ మార్గమైనటువంటి షిప్కిలా అనేది ఎక్కడ ఉంది అని అంటే ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి అండి, సట్లేజ్ లోయలో కలదు. నెక్స్ట్ ఈ క్రింద కొండ శ్రేణులను ఉత్తరం నుండి దక్షిణానికి క్రమంలో అమర్చండి. ఆన్సర్ ఆప్షన్ బి అండి. ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్ అంటే ఇక్కడ నల్లమల కొండలు, నీలగిరి, అన్నామలై, కార్డామస్ హిల్స్ ఇవి కొండ శ్రేణులు అండి. కొండ శ్రేణుల ఉత్తరం నుండి దక్షిణానికి సరైన క్రమంలో అమర్చడం అయింది. నెక్స్ట్ ఈ క్రింది హిమాలయ శిఖరాలను పడమర నుండి తూర్పుకు సంభవించే క్రమంలో అమర్చండి. అంటే ఇక్కడ హిమాలయ శిఖరాలండి. అయితే పడమర నుంచి తూర్పుకు కనుక చూసినట్లయితే ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి అండి, థర్డ్, ఫోర్త్, సెకండ్, 1. ఫస్ట్ వన్ వచ్చేసి థర్డ్, ఫోర్త్, సెకండ్, 1. ధౌలగిరి, నందాదేవి, ధౌలగిరి. నెక్స్ట్ నందాదేవి, ధౌలగిరి, ఎవరెస్ట్ పర్వతము, నెక్స్ట్ కాంచనగంగా. ఇవి హిమాలయ శిఖరాలను పడమర నుండి తూర్పుకు సంబంధించిన క్రమంలో అమర్చడమైంది. ఎక్కడెక్కడండి? నందాదేవి, ధౌలగిరి, ఎవరెస్ట్ పర్వతము, కాంచనజంగా. నెక్స్ట్ ఈ క్రింద పరిధులను ఉత్తరం నుండి దక్షిణానికి సరైన క్రమంలో అమర్చండి. ఆన్సర్ ఆప్షన్ ఏ అండి, సెకండ్, ఫోర్త్, థర్డ్, 1 అంటే ఇక్కడ కారాకోరం, లడక్, నెక్స్ట్ కారాకోరం, లడక్, జన్పార్, పిర్పంజాల్ ఇవి ఉత్తరం నుండి దక్షిణానికి అమర్చడమైంది. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది వాటిని పరిగణించండి. అంటే ఇచ్చినటువంటి ఆప్షన్స్లో మహాదేవ్ హిల్స్, సహ్యాద్రి పర్వతము, సాత్పుర శ్రేణి ఇవి దక్షిణం నుండి ఉత్తరంకు పేర్కొన్న సరైన క్రమం ఏదని చెప్పేసి అడగడం ఏంటండి. దక్షిణం నుండి ఉత్తరంకు పేర్కొన్నటువంటి సరైన క్రమం ఏది అని అంటే ఆన్సర్ వచ్చేసి ఇక్కడ ఆప్షన్ సి అండి, ఫస్ట్ 1, థర్డ్ 1, సెకండ్ 1 అంటే ఫస్ట్, థర్డ్, సెకండ్. ఫస్ట్, థర్డ్, సెకండ్. మహాదేవ్ హిల్స్, సాత్పుర శ్రేణి, సహ్యాద్రి పర్వతము. అంటే మహాదేవ్ హిల్స్, సాత్పుర అంటే ఇక్కడ ఫస్ట్, థర్డ్, 2 అని అంటే మహాదేవ్ హిల్స్, సాత్పుర శ్రేణి, సహ్యాద్రి పర్వతము ఇవి దక్షిణం నుండి ఉత్తరం వరకు పేర్కొన్నటువంటి సరైన క్రమంగా గుర్తించడమైంది. సో ఫ్రెండ్స్, ఇది ఈరోజుకు సంబంధించినటువంటి క్లాస్. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.